తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రైతుల కోసం పీఎం కిసాన్ డబ్బులను పీఎం నరేంద్ర మోడీ గారు రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8 ఇలా ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఈ రోజు లోపట్నే తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడే వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం చాలామందికి డబ్బులు అనేది పడడం అయితే జరిగింది. సో జమ కానటువంటి వారందరికీ కూడా త్వరలోనైతే జమ కాబోతున్నాయని అయితే వివరాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము జమ కానటువంటి వారికి ఎప్పుడు జమ అవుతాయో. సో తెలంగాణలో రైతు భరోసా డబ్బులు జమ అయినటువంటి రైతులకు మరి ఇప్పుడు జమ చేస్తున్నటువంటి పీఎం కిసాన్ 23వ విడత ఇన్స్టాల్మెంట్ అంటే 23వ విడత కింద 2,000 రూపాయలనైతే జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందన్నమాట. ఇక దాదాపు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ పీఎం కిసాన్ డబ్బుల అమల్లోకి కేంద్ర ప్రభుత్వం తేబోతుంది. ఇక ఈ పీఎం కిసాన్ 23వ విడత కింద ఒక్కొక్క రైతుకి కూడా ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే నిధులు అనేది జమ కానున్నాయి అన్నమాట. ఇక మరి ముఖ్యంగా మన తెలంగాణలో ఏ తేదీలలో ఏ రైతుల ఖాతాలలో ఏ జిల్లాలలో మనకి ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది 2,000ను మన కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందో, ఎప్పటి నుంచి విడుదల చేస్తుందో అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటితో పాటుగా ఖచ్చితంగా ఈసారి 23వ విడత ఇన్స్టాల్మెంటు కింద డబ్బులను పంపిణీ చేసినటువంటి వేళ ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉండాలని కొన్ని రూల్స్ అనేది పెట్టడం జరిగింది. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు పాటించినట్లయితే మాత్రమే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. సో ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే డబ్బులు జమ అవుతాయో తెలియజేస్తాను. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూసినటువంటి వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో విడుదల చేయడం అయితే జరిగింది. విడుదల చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో మనకి డబ్బులను 8-10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఈసారి మనకి దాదాపు త్వరగానైతే డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక పంపిణీ చేసినప్పటికీ ఇంకా చాలామందికి కొంతమందికి అయితే జమ కాలేదు, కొంతమందికి అయితే జమ అయ్యాయి. సో జమ కానటువంటి వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఇక జమ కానటువంటి రైతన్నలందరూ కూడా మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇచ్చినట్లయితే మీకైతే జమ కానటువంటి డబ్బులను మీ ఖాతాల్లోకి అయితే జమ చేస్తారన్నమాట. సో జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వెంటనే వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని కారణాలు ఏంటో తెలియసుకొని ఆ కారణాలను ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నేరుగా డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక అటు జమ కానటువంటి జమ అయినటువంటి రైతులకు అందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు శుభవార్తనైతే రావడం జరిగింది. ఇక ఈ నెల 20వ తారీఖు లేదంటే 18వ తారీఖు నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలనైతే జమ చేయనున్నారు. ఇక ఈ డబ్బులను పొందాలనుకునే ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఈక్రాఫ్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని రెడీ ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఖాతాల్లోకి ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.